అందరికీ నమస్కారం అండి. ఇది నా ఉదయం పూట వంట రొటీన్ అండి. ఉదయం 5:30కి లేచి బయట వాకిలూడ్చి, ముగ్గు పెట్టుకుని, బయట పనులన్నీ చేసుకుని, నేను ఫ్రెష్ అయ్యి వంటగదికి వచ్చేటప్పటికే 6:20 అయిందండి. నేను ఎలా చేసుకుంటానో మాత్రమేనండి ఈ వీడియో. దాదాపు అందరిళ్ళల్లోనూ ఇంతేలెండి. పొద్దున్న లేచినప్పుడే నేను పాలు ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి బయట పెడతానండి. అవి ఇప్పుడు గిన్నెలో పోసి స్టవ్ మీద పెడతాను. తర్వాత నేను వేడి నీళ్ళు పెట్టుకుంటానండి. నేను ఉదయం పూట తప్పనిసరిగా వేడి నీళ్ళు తాగుతానండి. అందుకని వేడి నీళ్ళు పెట్టుకున్నాను. ఇప్పుడు వెజిటబుల్స్ తీసి పెట్టుకుంటున్నాను. క్యారెట్ ఫ్రై, పెసరపప్పు, టమాటా కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి. అందుకోసం క్యారెట్, పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్స్, పెసరపప్పు పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు రైస్ తీసుకుని కడిగి పెట్టుకుంటున్నానండి. ఈలోపు వేడి నీళ్ళు కాగిపోయాయండి. దించుకొని ఇప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ని స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. మూత పెట్టేశానండి. ఇప్పుడు వేడి నీళ్ళు తాగుతూ పెసరపప్పు కడగడము అలాంటివి చేస్తానండి. వెజిటబుల్స్ కట్ చేయడము. వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు నేను ఆ చాపర్ కింద ఒక పేపర్ పెట్టుకుంటానండి. ఆ వేస్ట్ అంతా దాంట్లో వేసేసుకోవచ్చు. ఈ లోపల పాలు పొంగొస్తుంటే పైన గరిటె పెట్టానండి. పొంగి కింద పోకుండా ఉంటాయి. ఇది మంచి టిప్ అండి. ఇప్పుడు పెసరపప్పు కడుగుతున్నానండి. పెసరపప్పు బాగా 2-3 సార్లు కడిగి నీళ్లు లేకుండా అలానే పెట్టేసుకోవాలండి. మాకు 6:30కి కరెంట్ తీసేస్తారండి. అందుకని టార్చ్ పెట్టాను. ప్లీజ్ ఏమనుకోకండి. ఇప్పుడు క్యారెట్ కట్ చేసుకుంటున్నానండి. పాలు కాగే లోపల మనం క్యారెట్ కట్ చేసేసుకున్నామంటే మనం ఫ్రైకి పెట్టేసుకోవచ్చండి. ఈలోపు మా ఇంట్లో వాళ్ళు కూడా లేచి రెడీ అవుతున్నారండి. నాకు తెలిసి అందరి ఇళ్లల్లోనూ మార్నింగ్ రొటీన్ అంటే ఇలానే ఉంటుందండి. పిల్లల క్యారేజ్లు, హస్బెండ్స్ క్యారేజ్లు ఇలా ఇవ్వడము హడావిడి ప్రపంచమేనండి. కాకపోతే నేను ఎలా చేసుకుంటున్నానో మాత్రమే చూపిస్తున్నానండి. ఇప్పుడు టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసుకుంటానండి కర్రీలోకి. అన్నం కూడా పొంగొచ్చేసిందండి. పాలు ఎక్కువసేపే కాగబెడతానండి నేను. ఎందుకంటే పాలు పలచగా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు పాలు కూడా కాగిపోయాయి. దించేసి స్టవ్ మీద బాండలు పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగేలోపు మిగిలిన కాయగూరలు కూడా కట్ చేసేసుకుంటున్నానండి. ఈ కట్ చేసేసుకునే లోపు ఆయిల్ కాగిపోతుంది. మనం ఎప్పుడు కూడా ఆయిల్ వేసినప్పుడు కానీ కర్రీస్ కానీ కొంచెం మీడియంలోనే పెట్టుకోవాలండి. మరీ ఎక్కువగా హైలో పెట్టేసామంటే బాండలు త్వరగా మాడిపోయి త్వరగా పాడైపోతాయండి. ఇప్పుడు ఆయిల్ కాగిందండి. పోపు దినుసులు ఒక స్పూన్ వేసుకుని కొద్దిగా పసుపు ఆయిల్లోనే వేస్తానండి. కొంచెం కరివేపాకు వేసి క్యారెట్ ముక్కలు వేసేసాను. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేస్తున్నాను. పక్కన కూడా అన్నం వార్చేసుకున్నానండి. ఆయిల్ వేసి కాగాక ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకుంటున్నాను. ఇప్పుడు కడిగి పెట్టుకున్న పెసరపప్పుని నీళ్ళు లేకుండా పెట్టుకున్నాం కదండి, ఆ పప్పుని అందులో వేసేస్తున్నాను. కొంచెం బాగా కొద్దిగా వేగే వరకు. ఇప్పుడు వార్చిన అన్నం కూడా తీసేసానండి. తీసేసిన తర్వాత నేను అలా గరిటెతో అలా కిందిది పైకి అలా కలుపుతాను. ఎందుకంటే గడ్డగా అవ్వకుండా ఉంటుంది. పెసరపప్పు మాడిపోకుండా కలుపుకుందామండి. మాడిపోతే కర్రీ అంత బాగోదు కదా. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న టమాటాలు, ఉల్లిపాయలు వేసుకుందామండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకున్నాను. తర్వాత ఉప్పు కొంచెం వేసాను. పసుపు వేసాను. కొంచెం బాగా కలుపుకొని తర్వాత వాటర్ వేసుకోవాలండి. వాటర్ 1.5 గ్లాసు వాటర్ వేసాను. ఈలోపు క్యారెట్ కూడా ఒకసారి కలిపి పెట్టుకున్నాను. పెసరపప్పు కర్రీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చపాతీలో కూడా సూపర్గా ఉంటుంది. పొద్దున్నే వండినా కానీ రాత్రి 9 గంటల వరకు చాలా బాగుంటుందండి. అవి కాస్త మగ్గేలోపు నేను ఇల్లులన్నీ ఊడ్చుకొని వచ్చానండి. ఇప్పుడు వెల్లుల్లిపాయ ఒలుసుకుంటున్నాను. క్యారెట్ తాలింపులోకి కారపొడి రెడీ చేసుకోవడానికండి. వెల్లుల్లిపాయ 2 స్పూన్లు కారం వేసాను. కొద్దిగా
శనగలు వేశాను. ఫ్రైని, కర్రీని కలుపుకుంటూ అప్పుడప్పుడు ఈలోపు ఆ పొడిని మిక్సీ పట్టేసానండి. ఈ పొడి ఫ్రైలోకి చాలా బావుంటుందండి. ఏ ఫ్రైలోకైనా వేసుకోవచ్చండి. 2 స్పూన్ల కారం, ఒక వెల్లుల్లిపాయి, కొద్దిగా శనగలు వేసి పౌడర్ అండి ఇది. ఈలోపు ఫ్రై వేగిపోయిందండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కారాన్ని వేసేస్తున్నాను అందులో. 2 స్పూన్లు వేశానండి. అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చండి. ఈ మిగిలిన కొత్తిమీరని కొంచెం కర్రీలో వేశానండి. కొత్తిమీర క్లిప్ మిస్ అయిపోయింది. ఆ కొత్తిమీరని బాక్స్‌లోకి తీసేసుకున్నాను. ఆ పౌడర్ కూడా ఒక గ్లాస్ జార్‌లోకి తీసి పెట్టేసానండి. ఇప్పుడు ఒక ఫ్రై అయిన తాలింపును కూడా నేను ఒక బాక్స్‌లోకి తీసుకున్నాను. ఇలా మనం వంట చేస్తున్నప్పుడే సర్దేయాల్సినవి సర్దేసుకున్నామంటే తర్వాత ఎక్కువ పనుండదండి. ఇప్పుడు పెసరపప్పు ఉడికిందండి. మనం కొంచెం ఉప్పు చూసుకొని ఏం తక్కువ కారం గానీ, ఉప్పు గానీ తక్కువైతే వేసుకొని, నేను ఒక అర టీ స్పూను ధనియా పౌడర్ వేశానండి. కొత్తిమీర వేశాను. బాగా కలుపుకొని ఏదైనా వాటర్ వేసుకోవాలంటే ఇప్పుడే వేసుకోవాలండి. ఇప్పుడే వేసుకొని కలిసేంతగా నేనైతే పచ్చిమిర్చి వేశానండి. ఆ టేస్ట్ చాలా బావుంటుంది. వేసేసి మూత పెట్టేసాను. పక్కన స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు టీ పెడుతున్నానండి. అల్లం టీ అండి. పాలు వేసుకొని కొంచెం టీ పొడి వేసేసుకొని దాంట్లోనే కొంచెం అల్లం ముక్క, 2 యాలకులు వేసేసుకున్నాను. ఈలోపు కర్రీ కూడా బాగా మగ్గిపోయిందండి. స్టవ్ ఆపేసుకున్నాము. చూసారు కదా! నేను బాక్స్‌లోకి తీసుకుంటున్నాను. మనము మీడియంలో పెట్టి చేసుకున్నామంటే మన బాండలు కూడా చాలా రోజులు మన్నుతాయండి. మాడకుండా ఉంటాయి. టైం అయితే 7:20 అయిందండి ఇప్పుడు. హాట్ బాక్స్‌లోకి తీసేసి నేను పక్కన పెట్టేసానండి కర్రీని. ఈ లోపల ఇంట్లో వాళ్ళకి పాలు కలిపిచ్చేస్తున్నాను. మనము ఇలా వంట చేసుకుంటే నాకు గిన్నెలు గూడా చాలా తక్కువే పడతాయండి. చూసారు కదా! కొంచెమే పడ్డాయి. ఇప్పుడు అవన్నీ పాత్రలన్నీ తీసేసి ఓ పక్కన పెట్టుకున్నాను కాబట్టి కౌంటర్ టాప్ అంతా గ్యాస్ బండంతా నేను క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఇంక మళ్ళా నైట్‌కే క్లీన్ చేస్తాను. నా వంట అయ్యేలోపు పూజ కూడా అయిపోతుందండి. ఇవాళ ఉదయం అయితే టిఫిను పెరుగన్నమేనండి. అందువల్ల ఇంకొంచెం పని తప్పిందనుకోవచ్చు. ఈలోపు టీ కూడా కాగిపోయాయండి. వాళ్ళకి ఇచ్చేసి నేను తాగుతున్నాను. ఇప్పుడు నాకు టీ ప్రశాంతంగా తాగడం ఇష్టమండి. ప్రశాంతంగా కూర్చొని తాగొచ్చు. ఆ టీ తాగేసాక ఆ వంట పాత్రలన్నీ నేను ఇప్పుడు సింక్‌లో వేసి కడిగేస్తానండి. వంట అవుతూనే నేను కూడా లిక్విడ్ స్ప్రే చేసి వెనక టైల్స్ అవన్నీ తుడిచేస్తానండి. చాపింగ్ బోర్డ్ కూడా నీట్‌గా కడిగేసి తుడిచిపెట్టేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.